హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా సూపర్ సింపుల్ మెథడ్లో ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ అనేది నేను స్టిచ్చింగ్ చేసుకొని దానికి బార్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో బవ్ ఎలా పెట్టుకోవాలనేది చాలా నీట్ ఫినిషింగ్తో నేనైతే చూపిస్తాను. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది మెథడ్ అయితే మాత్రం. మీరు ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే మీరైతే చాలా వరకు చాలా పర్ఫెక్ట్గా కొట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని అట్లా అంటే మంచి వైపుని లైనింగ్ క్లాత్ పెట్టాను అనమాట. అలా పెట్టేసి దానికి సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే నెక్ తిరగేస్తాను నేను ఇక్కడ, ఓకేనా? అలా చూడండి, అవి నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకొని నేను స్టిచ్చింగ్ అన్ని చేసుకోవడానికి చూస్తున్నాను. అంటే మంచి చెడు చూస్తున్నాను అనమాట. ఒకటికి 2 సార్లు మంచి చెడు చూసుకొని పిన్స్ మళ్ళీ తీసాను. నాకు డౌట్ వచ్చింది, అంటే 2 పక్కల ఒకే వైపులా ఉంటాను. ఫ్రంట్ చూశాను కానీ నేను పెట్టుకుంది రైట్ సైడ్, అందుకని మళ్ళీ చూసి ఒకసారి మళ్ళీ నీట్గా పరుచుకొని మళ్ళీ ఆ లైనింగ్ అనేది మెయిన్ పీస్ మీద పెట్టుకొని నీట్గా చూడండి పర్ఫెక్ట్గా అలా ఎక్కడ మొత్తం లేకుండా నీట్గా సర్దుకోవాలన్నమాట. ముందుగానే సర్దేసి ఒక సేఫ్టీ పిన్స్ అన్నీ ఒక 2-3 పిన్స్లు అన్నీ పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి సింపుల్గా బాగుంటుంది అనమాట. అంటే మనకి నెక్ కదలదు, వెడల్పు రాదనమాట. ఈ వీ నెక్ అనేది ఎక్కువగా మనం మెజర్ అనేది చేయకూడదు. అలా చేస్తే మనకి ఏమైందంటే నెక్ వెడల్పు అయిపోయి అసలు అది కొత్త దీనిగా ఉంటుంది అనమాట. వీక్ అంతా విచ్చుకున్నట్టు ఉంటుంది వీపు అంతా, ఓకేనా? అలా చక్కగా స్టిచ్ చేసుకొని ఆ కార్నర్ దగ్గర ఒక వీ నెక్ షేప్ అనేది వచ్చేటట్టు చూసుకొని నీట్గా సేఫ్టీ పిన్స్ తీసేసి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని నీట్గా రిమూవ్ చేసేయాలి. అలా రిమూవ్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, అలా నీట్గా తీసేసేయాలి. తీసేసి చుట్టూ ఇప్పుడు మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. అంటే ఒక చిన్న కటింగ్ అనేది తెచ్చుకోవాలి. థ్రెడ్ కట్ అవ్వకూడదు. మిగతాదంతా కూడా కొంచెం మనం థ్రెడ్ దగ్గరికి వెళ్ళేదాకా కట్ చేసుకోవాలి నీట్గా. అలా కట్ చేసి ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట, ఓకేనా? అలా లైనింగ్ని మన వైపు అంటే మన మిషన్ వైపు పెట్టుకోవాలి. మంచి వైపు ఏమో మన ఇటు సైడ్ పెట్టుకోవాలి, ఓకేనా? అలా నీట్గా, ఓకేనా? అలా కుడి చేతి వైపు లైనింగ్ ఉండాలి, ఎడమ చేతి వైపు మెయిన్ క్లాత్ ఉండాలంట. అలా పెట్టేసి మళ్ళీ ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అయితే ఆసమ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా. అలా నీట్గా ఒక స్టిచ్ చేసినాక చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసేయాలన్నమాట. అలా నీట్గా అలా జాయిన్ చేస్తే మనకి ఏంటంటే చూడండి చుట్టూ కూడా నీట్గా ముడతలు లేకుండా నీట్గా జాయిన్ చేసేది. అలా నీట్గా చూడండి ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలా మనం నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది, ఓకేనా? అలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తానికి లైనింగ్ మొత్తం నీట్గా తీసేసింది. ఇక్కడ కూడా అలా ఉంచకుండా నీట్గా రిమూవ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఓకేనా? అలా స్టిచ్చింగ్ చేసినాక ఇప్పుడు మెయిన్ డాట్స్ ఉంటాయి మనకి, బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయాలి కదా. అలా షోల్డర్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసాం అక్కడ డాట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట, ఓకేనా? అలా నీట్గా అలా చూడండి. అలా డాట్స్ వేసుకున్నాక మనకి అదే చిన్న బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ని 2 వైపులా ఫోల్డింగ్ చేసి అటు ఒక పక్క ఇటు ఒక పక్క మంచి స్టిచ్ చేశాను అనమాట. అలా స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి ఆ బార్డర్ని అలా వీకట్ లాగా పెట్టుకొని అంటే ఆ వీ షేప్కి చక్కగా ప్యాచ్ లాగా వేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చాలా లుక్ వేర్ బాగుంది. అయితే మీరు అక్కడ కొంచెం లూజ్గా వదిలిపెట్టాలి, ఎందుకంటే అది
స్ట్రైట్గా వేస్తున్నాం కాబట్టి కొంచెం అక్కడ రౌండ్ షేప్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి మనం ఏంటంటే ఊరక లాగినట్టే బిగ్గా పట్టుకోకూడదు, కొంచెం లూజ్గా వదులుతూ స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? అలా అక్కడ మధ్య కార్నర్ దగ్గర కూడా షేప్ వచ్చేటట్టు, వీ షేప్ వచ్చేటట్టు కరెక్ట్ కోణం దగ్గర మనం ఒక షేప్ మార్కింగ్గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఫ్రిల్ లాగా పెట్టాలి అక్కడ. అలా పెట్టి ఫ్రంట్కి బ్యాక్కి కుట్టేసి అప్పుడు మళ్ళీ ఇటు ఒక స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలన్నమాట. అలా చూడండి, అక్కడ రౌండ్ దగ్గర చూసారా, రౌండ్ దగ్గర నేను రౌండ్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అలా అలా చేసినాక ఎక్స్ట్రా ఉన్న ప్లేస్ని కట్ చేసేసి మళ్ళీ రెండో స్టెప్ కూడా, అది కూడా మనం ఎక్స్ట్రా నీట్గా కొంచెం చేతి ఎట్లా అనుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకేనా? అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్. అలా నీట్గా రెండు చేతితో అలా అలా అనుకుంటే మనకి అంటే నొక్కి పెట్టి అనడం వల్ల ఏంటంటే మనకి ఆ షేప్ దగ్గర నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అలా కుట్టేసిన తర్వాత నీట్గా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, చాలా బాగుందండి అసలు. అలా కుట్టినాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం నడుం బెల్ట్ ఎలా వేసుకోవాలనేది చూడాలి. ఇప్పుడు నడుం పీసుల కోసం దానికి క్లాతులు తీసుకోవాలి. ఓకే, ముందు ఫ్రెంచెస్ కట్ అయితే ఎలా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. అలా మనకి ఎటు సైడ్ అయితే ఉంటుందో చూసుకొని మంచి వైపు పైకి పెట్టుకోవాలి. అలా అంటే దీనికి నేను గోటు వేస్తాను, ఆ గోటు రెడీమేడ్గా తయారు చేసుకొని వేసేస్తాను అనమాట. అందుకని రెండు ఒకే వైపుకి పెట్టుకోవాలి. అలా మంచి వైపు పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, పావించి ఖర్చు పెట్టుకొని చుట్టూ అవి నెక్ షేప్ బాగా తిరిగేటట్టు అలా స్టిచ్ చేసుకుని రెండు కూడా ఒకేసారి స్టిచ్ చేసుకొని చూడండి. అలా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకొని నీట్గా పావించి ఖర్చు పెట్టుకొని నీట్గా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా రిమూవ్ చేసేసేయండి. అలా నీట్గా అలా నీట్గా స్టిచ్ చేసి ఇప్పుడు నేను దాన్ని కొంచెం చిన్న టక్స్లు పెట్టుకొని ఇప్పుడు స్టాప్ స్టిచ్ అనేది దాని మీద వేస్తున్నాను అనమాట. అలా వేసిన తర్వాత మళ్ళీ పైన స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకొని చుట్టూ జాయింట్ చేసుకుంటున్నాను, ముడతలు లేకుండా నీట్గా. ఓకేనా? అలా తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసింది నీట్గా. అలా రిమూవ్ చేసేస్తే మనకి ఫినిషింగ్ అనేది చూడటానికి అందంగా ఉంటుంది అన్నమాట. ముందుగా అన్నీ ఒకేసారి అలా ప్రిపేర్ చేసుకొని మనం ప్రతిదీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? అలా అది కూడా అంత సేమ్ మెథడ్. అయిపోయిన తర్వాత మనకి ఒకవేళ మిగిలిన క్లాత్ ఉంది కదా, బార్డర్ వేసి సరిపోయేదేమో వేద్దాం అనుకున్నా, ఫ్రంట్కి కూడా లుక్ బాగుంటుందని, కానీ సరిపోవాలి. అందుకని చెప్పి నేను ఇంక వేయలేదన్నమాట. దాన్ని పక్కకు రిమూవ్ చేసేసాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫ్రెంచెస్ కట్టుకున్నాయి కదా క్లాత్లో, నేను ఇక్కడ రెండు రకాలుగా మీకు చూపిస్తాను చూడండి. అంటే ఒక రకం ఎలా స్టిచ్ చేసుకోవాలో రెండు కలిపి ఒకేసారి పెట్టి స్టిచ్ చేసేది ఒకటి, విడివిడిగా స్టిచ్ చేసేది ఒకటి, రెండు ప్రాసెస్ అనేది నేను ఇందులో చూపిస్తున్నాను. మీరు చూడండి, గమనించండి ఒకసారి దగ్గరగా. ఇప్పుడు చూడండి, ఏ పీస్కి ఆ పీస్ డివైడ్ చేసుకొని ఎటు పెట్టాల్సిన ఎటు, రైట్ సైడ్ రైట్, రాంగ్ సైడ్ రాంగ్ తీసుకొని ఇవ్వండి. ఇప్పుడు ముందుగా మంచి వైపు ఉన్న పీస్ని మంచి వైపు పెట్టుకొని లైనింగ్ పీస్ కింద పెట్టుకోవాలి. అలా పెట్టు మూడు కలిసి ఒకే దగ్గరికి నీట్గా స్టిచ్చింగ్ వచ్చేటట్టు, ఆ షేప్ తిరిగేటట్టు నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. అలా పాదం ఎత్తుకుంటూ సూది కిందకి దించుకుంటూ నీట్గా ఆ రౌండ్ షేప్, మనం ఇప్పుడు కట్ వర్క్ ఎలా అయితే కొడుతున్నామో అలా నీట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. అలా
అలా రౌండ్ షేప్ ఇచ్చుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేయండి. చూడండి అలా నీట్గా అలా స్టిచ్ చేసినాక చిన్న టక్స్లు అనేవి 2 ఇవ్వండి అక్కడ. అప్పుడు ఏంటంటే షేప్ బాగా తిరుగుతుంది అనమాట మనకి. ఓకేనా? అలా అలా ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసేద్దాం. ఓకేనా? అలా అటు సైడ్ కూడా సేమ్ మెథడ్లు అంతే. అలా స్టిచ్చింగ్ చేసినాక ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసేయండి. అలా అది పక్కన పెట్టుకొని ఇప్పుడు రెండోది కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని పెట్టేసి నీట్గా ముందు అతికేస్తున్నాను అనమాట. అంటే మీకు 2 ఒకేసారి పెట్టుకోలేని వాళ్ళకి ఈ మెథడ్ అనమాట. సింపుల్గా చెప్పాను కదా, ఇలాంటి ట్రిక్సే నేను చెప్పాను అనమాట దీంట్లో. ఇది కూడా ఒక టిప్ అండి, చాలా సింపుల్. ఇప్పుడు రెండోది లైనింగ్ పీస్ని కూడా కింద పెట్టేసి లైనింగ్ కింద పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈజీ మెథడ్ అనమాట ఇదైతే. కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధానం అనేది అనమాట ఈ వీడియోలో ఉంది. చాలా సింపుల్ మెథడ్లో మీకైతే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత నీట్గా ఒకసారి చూసుకొని మనకి ఎలా వచ్చిందని మళ్ళీ చుట్టూ జాయింట్ చేసేసేయండి. అలా నీట్గా అలా కట్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా అంతా తీసేసేయండి. ఇప్పుడు ముందుగా ఉక్సులు పట్టి వేసుకోవడం కోసం మనం ఒక క్లాత్ తీసుకున్నాం, కానీ అక్కడ చిన్న డాట్ అన్నది వేయాలన్నమాట. ఎందుకంటే లేకపోతే ఉక్సులు పట్టి చాలా హెవీగా వచ్చేస్తుంది, దానికోసం అని చెప్పి. ఇప్పుడు అలా చూసుకొని ఒక లైనింగ్ పీస్ తీసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. 2 ఇంచ్ లైనింగ్ పీస్ని తీసుకొని చిన్న ఫ్రిల్ ఇవ్వండి బెల్ట్ వేసిన దగ్గర. అలా పెట్టేసి దాన్ని మడతేసి స్టిచ్ చేసేసేయండి. అలా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. నేను ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? అలా పైపింగ్ అనేది వేసేసాను. అలా వేస్తున్నాను అనమాట. ముందుగా దాన్ని అటాచ్ చేసేసి అంటే మంచి వైపు పైకి పెట్టుకొని గోటు మనం మంచిగా కుట్టాం కదా దాన్ని పైకి పెట్టుకోవాలి, చెడ్డగా ఉన్నది కిందకి పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసి ఒక స్టిచ్ చేసినాక మళ్ళీ దాన్ని అటు నుంచి ఇటు రివర్స్ చేసేస్తే మనకి చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ. ఇది కూడా ఒక టిప్ అండి, సింపుల్ మెథడ్లో అసలు స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి అట్లా ముందు కొంచెం ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ బ్యాక్ టర్న్ చేయటమే. అలా టర్న్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, సన్నగా పైపింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత సింపుల్ మెథడ్ ఎలా కుట్టానన్నది. ఓకేనా? అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్. కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి నీట్గా చూడండి. ఆ మధ్యలో ఉన్న పీస్ మనం కుడతాం కదా దానికి మధ్యలో ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అదంతా కూడా నీట్గా తీసేసేయాలి. తీసేసి మంచి వైపు పైకి పెట్టుకోండి, చెడు వైపు కిందకి పెట్టుకొని స్టిచ్చింగ్ అని చేసుకోవాలి. అలా అలా పైపింగ్ అనేది నీట్గా ఫోల్డ్ చేసి చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? అలా నీట్గా ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే షోల్డర్స్ జాయింట్, అంటే నేను నడుము పీస్ కానీ కింద అంతా కూడా థ్రెడ్తో పైపింగ్ చేశాను అనమాట దానికోసం. ఓకేనా? అలా 2 పెట్టేసి చివరికంటూ ఒక సూది మనంతా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇది లోడింగ్ గుచ్చుకోకుండా అలా
అలా స్టిచ్ చేసుకొని అవన్నీ ఎక్స్ట్రా కొంచెం ఖర్చు కట్ చేసేసి నీట్గా రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసి మళ్ళీ పావు ఇంచు మీద 3 గీతలు అంటే 7 పాయింట్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రఫ్ చేసుకోండి షోల్డర్స్ దీని దగ్గర. అలా అలా అయిపోయిన తర్వాత షోల్డర్ మళ్ళీ రివర్స్ చేసి 2 షోల్డర్స్ జాయిన్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రఫ్ చేయండి, ఎడ్జిల్లో కరెక్ట్గా రఫ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని నీట్గా చూడండి. ఇప్పుడు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. అక్కడ కూడా ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసాను. ఎందుకంటే మనం ఈ ఫ్రించెస్ కట్టుకొచ్చేసరికి ఎవరు ఎలా పెడతారో నాకైతే తెలియదు. నేనైతే మాత్రం 6 ఇంచీలు షోల్డర్ తీసుకుంటా ఎవరికైనా. అలా ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నీట్గా. చూడండి, ఆ హ్యాండ్కి వచ్చేసరికి ఇలా నీట్గా ముందుగా లైన్ జాయిన్ చేసుకొని అలా ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాం. అలా అలా స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. అలా అక్కడ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది వాళ్ళు మీటర్ ఇచ్చారు, సరిపోకపోతే నేను నా దగ్గర క్లాత్ అనేది వేసాను అనమాట. ఇంకా నా దగ్గర సేమ్ అయితే లేదండి, కొంచెం అటు ఇటుగా కలిసినట్టుంటే అదే వేసేసాను అనమాట. సైడ్ ఖర్చుల్లోకే పోయిద్ది కదా అని అదనమాట. ఎందుకంటే మనకి ప్లీజ్ సరిపోతే మనం మాత్రం ఏడ తీసుకురాలి, సరిపోదు కూడా. ఓకేనా? అలా నీట్గా మొత్తం కట్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి తీసేసాను. అలా అలా ఎక్స్ట్రా ఉన్నది తీసేసి నీట్గా ఇంకొక హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోండి. నేనైతే పూర్తి వీడియో మీకు కొంచెం స్పీడ్ పెట్టైనా చూపిద్దామని చెప్పి నేను స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? అలా రెండో హ్యాండ్ కూడా సేమ్ మెథడ్లో అలానే స్టిచ్ చేసేయాలి. అలా 2 హ్యాండ్లు కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి అక్కడి నుంచి ముందుగా జాయిన్ చేస్తాను, కానీ తర్వాత సరిపోలేదండి క్లాత్ అనేది. అది కొంచెం ఎక్కువ సైజు బ్లౌజ్, పెద్ద బ్లౌజ్ కదా, అందుకని సరిపోకపోతే నేనేమో మళ్ళీ తీసేసి ఇక్కడ కుర్చీలకి అసలు క్లాత్ రాలేదనమాట, చాలా ఎక్కువ ఉందన్నమాట. సరిపోకపోతే నేను మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టాను అనమాట. అంటే ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ చేశాను, మెయిన్ క్లాత్ తక్కువ వచ్చింది, అది కూడా తక్కువ వచ్చింది అనమాట. ఓకేనా? అలా ఇప్పుడు మళ్ళీ తీసుకొని అక్కడ ఒక 4 ఫ్రిల్లు వచ్చేటట్టు అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి అటు పెట్టుకొని మనకి అంటే మన వైపు అటు నుంచి మిషన్ మన వైపు పెట్టుకోవాలి ఒక 4, మిషన్ వైపు పెట్టాలి ఒక 4. అది పఫ్ హ్యాండ్, షోల్డర్ కాడ పఫ్ హ్యాండ్ అంటారు కదా, అదనమాట. ఓకేనా? అలా నీట్గా స్టిచ్చింగ్ అయితే 2 హ్యాండ్లు జాయింట్ చేసేయాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి, మంచి మోటివేషన్ వీడియో అనమాట. మీరు వీడియోని క్లిక్ చేస్తే మీకు అందులో ఏముంది, ఎలా కొట్టాలి, ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకైతే అర్థం కాదండి. దయచేసి నీట్గా చూడండి. ఓకేనా? అలా అలా నీట్గా మీరు ఒకసారి చూసి ఒక లైక్ అయితే చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. నాకైతే మీ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ముందుగా ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా వస్తుంది, మీరే చూడొచ్చు అనమాట. ఓకేనా? అలా పెట్టేసి కొంచెం కరువు అనేది తీయాలన్నమాట. అలా చూడండి. అలా అది కూడా జాయింట్ అలాగే చేసేయాలన్నమాట నీట్గా. అలా నీట్గా చేసేసేయండి. అలా నీట్గా చేస్తే మీకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట.
డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. ఓకేనా? అలా ఇప్పుడు మనం జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు అక్కడి నుంచి కరెక్ట్గా అలా నీట్గా ఇప్పుడు వచ్చేసరికి చేతి లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. చేతి లూజ్ వచ్చేసరికి ఇది 6 ఇంచీలు ఉందన్నమాట. అదే 6 ఇంచులకి అక్కడ మనం మెజర్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అలా రఫ్ చేసుకొని మళ్ళీ చంకది 9:30 వచ్చింది అంటే ఒక గీత తక్కువ 9:30 వచ్చిందనమాట. ఓకేనా? ఒక గీత తక్కువ 9:30 వచ్చేసరికి నేను కూడా అలాగే తీసుకొని ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. చూడండి, మనకి ఫిట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడి నుంచి అలా నీట్గా అలా పట్టుకొని చూడండి, అలా అలా పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ చేసేసాను. ఓకేనా? అలా అలా నీట్గా రెండు కలిసి షోల్డర్స్ పట్టుకొని నీట్గా స్టిచ్ చేసాను. ఓకేనా? అలాగే డబుల్ స్టిచ్లు ఒక 2-3 స్టిచ్లని వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకేనా? అలా అలాగే చిన్న చిన్న టక్స్లన్నీ పెట్టుకోండి 2-3 కుట్లు వేసినాక. ఓకేనా? బ్లౌజ్ అయితే చూశారు కదా, నేను ముందు తమ్మిల్ పెట్టాను. సేమ్ బ్లౌజ్ అండి. వీడియో నచ్చితే ఇలాగ ఇచ్చేయండి, షేర్ చేయండి. అందరూ బాగున్నారు. అందులో